పెట్టుబడులు, భారీ ఉపాధి లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీ సిటీ ప్రగతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బిజినెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో సుమారు 1570 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులకు సిద్ధమైన 15 నూతన పరిశ్రమలను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా 8,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు. 900 కోట్ల పెట్టుబడితో 2,740 మంది యువతకు ఉపాధి కల్పించనున్న 7 పరిశ్రమలకు భూమి పూజ చేశారు. 1,213 కోట్ల పెట్టుబడులతో 4,000 మందికి ఉపాధి కల్పించే మరో 5 పరిశ్రమలకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేపట్టారు. వీటితో పాటు శ్రీ సిటీలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ సముదాయానికి ప్రారంభోత్సవం, అధునాతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ సిటీ పరిశ్రమల సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ విజన్ 2024లో ముందుకు వెళ్తున్న భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త ఆవిష్కరణలు, భారీ పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు అనేక భౌగోళిక, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసేలా ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విధానం మరో 20 రోజుల్లో అమల్లోకి రానున్నదని తెలిపారు. ఏఐ సాంకేతిక, సోలార్ విద్యుత్ వాహనాల విషయంలో అధిక ప్రాధాన్యత పెడతామని తెలిపారు. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరిన్ని కొత్త పోర్ట్లు, విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తులు పెంచడం, ఉపాధి పెంచడంపై తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3.74 కోట్లు పనిచేసే జనాభా మొత్తాన్ని నైపుణ్య, మానవ శక్తిగా మార్చాల్సిన అవసరం ఉందని, అందుకోసం నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. గతంలో సులభతర వ్యాపారం ప్రాధాన్యతగా తాను పనిచేశానని, ప్రస్తుతం వేగవంత వ్యాపారం, లాభసాటి వ్యాపారం తన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధిని అన్ని విధాలా వేగంగా ముందుకు తీసుకువెళ్లడమే దీని లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో పెట్టుబడులను ఆకర్షించే నెంబర్ 1 వ్యాపార కేంద్రంగా ఏపీ మారుతుందని స్పష్టం చేశారు. 30 దేశాలకు చెందిన సుమారు 220 మంది పారిశ్రామికలతో టాప్ బ్రాండ్ల ఉత్పత్తులకు నిలయంగా మారిన శ్రీ సిటీ అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు. అందరూ మెచ్చే వ్యాపార కేంద్రం శ్రీ సిటీ అని పేర్కొన్నారు. ఇందుకు శ్రీ సిటీ చైర్మన్, ఎండీలు కృషిని అభినందించారు. శ్రీ సిటీకి మంచి స్థల ప్రయోజనం ఉందని తెలిపారు. శ్రీ సిటీ కేంద్రంగా చెన్నై, నెల్లూరు, కృష్ణపట్నం, తిరుపతిని కలుపుతూ ట్రై సిటీ పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. శ్రీ సిటీలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉండదని, గంజాయి, రౌడీయిజం లాంటి అంశాలను తాను ఏమాత్రం ఉపేక్షించనని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజే భరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తదితరులు పాల్గొన్నారు.